ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। మున్సిపాలిటీకి వివిధ పనులపై వచ్చే ప్రజలను గంటల తరబడి వేచి ఉండేలా చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది। ఎమ్మెల్యే నవాజ్ బాషా హెచ్చరిక। మదనపల్లె మున్సిపాలిటీ చైర్పర్సన్ చాంబర్ నందు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే। యూనిఫామ్ ధరించని సచివాలయ సిబ్బందికి హాజరు పట్టికలో సెలవు వేయండి। మదనపల్లె ఆర్డీఓ మురళి ఆదేశం। పట్టణంలోని 3 సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి పలు సూచనలు చేసిన ఆర్డీఓ మున్సిపాలిటీకి వివిధ పనులపై వచ్చే ప్రజలను గంటల తరబడి వేచి ఉండేలా చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా హెచ్చరించారు। నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని చైర్పర్సన్ చాంబర్ నందు మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు। ఈ సమావేశంలో చైర్పర్సన్ వరపన మనూజ, కమిషనర్ రఘునాథరెడ్డి, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి ఉన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు వివిధ పనులపై మున్సిపాలిటీకి వస్తుంటారని, వారి పని వెంటనే చేయాలని, సమయం పడితే వారి ఫోన్ నెంబర్ అర్జీ తీసుకొని పంపాలని సూచించారు। పని అయ్యాక ఫోన్ చేసి చెప్పాలని ఆదేశించారు। పని అయిపోతుంది రెడీ చేసి అన్ని ఇమ్మీడియట్గా పెట్టండి। ఎప్పుడు ఈఎంఐ ఇవి రిటర్న్ ఇవ్వాలి। అర్జీ తెస్తారు ఎవరు కూడా కానీ ఒక అర్జీ తెస్తే మీరు అర్జీ తీసుకున్నాం లేదా ఒక ఫోన్ నెంబర్ తీసుకోండి। అర్జీ పైన స్పందించి ఏముంది ఫీల్డ్లోకి పోయితే ఫీల్డ్లోకి వచ్చి మన టైంలో వస్తామని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి అటెండ్। అది నేను మున్సిపాలిటీలో వచ్చినప్పుడు చైర్మన్ మేడం మీకు కూడా చెప్తాను, నేను దయచేసి నా చనిపోతాను వీళ్ళు వచ్చి ఎవరు కూడా చెక్ చేసినప్పుడు మీ పరిధిలో ఏదైతే మీ సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్లో మీ టేబుల్ ముందర మీ టేబుల్ పక్కన మనుషులు ఉంటే మేము ఒప్పుకునేది లేదు। ఎవరు కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ప్రాబ్లం రెక్టిఫై కాదంటే కూడా మీరు తీసుకొని వాళ్ళ అర్జీలో ఫోన్ నెంబర్ రాసుకొని రెక్టిఫై చేసి తిరిగి ఎదికించుకోవచ్చు। ఇంకా ఇదే ఫైనల్ మీకు చెప్పాను। నేను మున్సిపాలిటీలో వచ్చేవాడుగా ఊరికే దినాలు ఉండేది, దినాలు తరబడి తిరిగేది వాళ్ళు చేసేది ఉండదు। మళ్ళీ మున్సిపాలిటీ తయారైందని చెప్పి ఒక రూమర్ బాగా స్పెండ్ అవుతాను టౌన్లో, అది కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా మీకు చెప్తాను। ఈరోజు మన గౌరవనీయుల శాసనసభ్యులు నవాజ్ బాషా అన్న గారు మున్సిపాలిటీలో ప్రతి నెల ఏం జరుగుతుంది దానికి సంబంధించి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీకి రావడం జరిగింది। మున్సిపాలిటీకి సంబంధించి శానిటేషన్ కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు, పబ్లిక్ హెల్త్ కావచ్చు, ఏదన్నా కంటెంట్ దానికి సంబంధించిన బిల్స్ ఏం వర్క్ జరుగుతుంది, దానికి సంబంధించి బిల్స్ ఎలా నడుస్తున్నాయి, దీని మీద క్షుణ్ణంగా అంటే ప్రతి ఒక్కటి చూసి ఎంక్వైరీ చేసి సంబంధించిన సెక్షన్ ఆఫీసర్స్ని పిలిపించి దాని క్లారిఫికేషన్ తీసుకొని తర్వాతనే మనం చేయాలనే ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో, అంటే ప్రజాధనం ఎక్కడ కానీ దుర్వినియోగం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది। దీన్ని ఉద్దేశం ఏమంటే ప్రజలకి ద బెస్ట్ పరిపాలన అందించాలని, మంచి సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయం తీసుకొని ప్రతి నెల ఒక రోజు అటు కేటాయించి ప్రతి సెక్షన్ నుండి పిలిపించి ఈ చేయడం జరుగుతుంది। ఇంతే విధంగా మీ ప్రజలకు కూడా ఇదే చెప్తున్నాను, మీకు ఏదైనా సమస్య ఉన్నా, ఏ సెక్షన్స్ వల్ల ఏదైనా ఇబ్బందులు పెడుతున్నా, ఏదైనా మీకు రావాల్సిన వాటిలో తిప్పించుకుంటున్నా డైరెక్ట్ మా దృష్టికి తీసుకొస్తే అంటే నా ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమి తీసుకెళ్ళచ్చు, మా చైర్పర్సన్గా మా మున్సిపాలిటీకి అయినా తీసుకొచ్చి, వైస్ చైర్పర్సన్ గారు ఎవరికైనా ఆ సమస్యను తీసుకొచ్చి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇలా చేయడం లేదంటే ఖచ్చితంగా సంబంధిత
ఆఫీసర్ని మీ సమక్షంలో పిలిపించి క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ప్రజలు మేము కోరుకునేది ఒకటి, మీకు సంబంధించి ఏమైనా ఉంటే ట్రాన్స్పరెంట్గా మేము మున్సిపాలిటీ సేవలు అందించాలని ఈరోజు ఇంత మహత్తరంగా మేము తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు అయినా ఈ బాధ్యతని ఉపయోగించుకొని మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారి గ్రామ సచివాలయాలు కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో అనేక సేవలు అందుతున్నాయి. అక్కడ కూడా మీకు గ్రామ సచివాలయ వ్యవస్థలో కూడా ఎక్కడైనా మీకు ఇబ్బంది పెడుతున్నా, ఈవెన్ ఇప్పుడు ఆధార్ సెంటర్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా మీకు ఆధార్ సమస్యలు ఉన్నా కూడా మనకి సచివాలయంలోనే ఆధార్ రెక్టిఫికేషన్స్ అయిన కావచ్చు, కొత్తది కావచ్చు, ఏదైనా అప్లై చేసుకోవాలన్నా దానికి సంబంధించి రెక్టిఫికేషన్స్కి ఎలాంటి ఛార్జెస్ ఇబ్బందులు లేకోకుండా కూడా అందించడం జరుగుతుంది. దాంట్లో ఒక రెక్టిఫికేషన్కి మాత్రమే ఛార్జెస్ తీసుకుంటారు. న్యూగా అప్లై చేసుకునే ఆధార్ కార్డుకి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. కాబట్టి ఇలాంటివన్నీ ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది. కాబట్టి ఏ సర్వీసెస్ కానీ ఏ ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టడం లేదు. నామినీ పేజెస్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీరు రిసిప్ట్ తీసుకొని పేమెంట్స్ చేయాల్సిందిగా దయచేసి మిమ్మల్ని కోరుకుంటాను. ఆ సచివాలయాలు ఏదైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకోవాలని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వార్డు తీసుకురావడం కారణం ముఖ్య కారణం అంటే ప్రజలకి మంచి పాలన వాళ్ళ దగ్గరికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తీసుకురావడం. ఎన్ని ఉంటే అన్ని సచివాలయాల ద్వారానే మీకు జరుగుతున్నాయి సర్వీసెస్. ఈ సర్వీసెస్లో ఏ ప్రాబ్లం ఉన్నా మీరు దయచేసి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిన, మున్సిపాలిటీ దృష్టికి తీసుకొచ్చిన మేము ఖచ్చితంగా మీకు రెక్టిఫై చేస్తాము. చేసిన వెడల మీరు ఖచ్చితంగా మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్స్ కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఈ ఎన్ని అవకాశాలు మన ముఖ్యమంత్రి గవర్నమెంట్ కల్పిస్తుంది. అదేవిధంగా మనం మదనపల్లి మున్సిపాలిటీలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ అవినీతి జరగకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి ఒక్క దాంట్లో ఒక మున్సిపాలిటీనే కాదు, బయట రెవెన్యూస్ కావచ్చు, సెక్షన్స్ ఏదన్నా కానిలేండి, మీకు సంబంధించి ఏదన్నా కానిలేండి, పంచాయతీలు కావచ్చు, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా దగ్గరుండి మీకు సర్వీసెస్ చేయిస్తున్నారు. కాబట్టి ఇంత మంచి పాలన అందించినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు గౌరవ సభ్యులు మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మనోహర్ రెడ్డి గారు, వీరిద్దరు ఆధ్వర్యంలో ప్రతి నెల మున్సిపాలిటీలో జరుగుతున్న మరి బిల్స్ అయితేనేమి, వివిధ సెక్షన్లో జరుగుతున్న ఖర్చులు కానీ జమలు కానీ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళంతా సబ్మిట్ ఎమ్మెల్యే గారి సమక్షంలో, చైర్పర్సన్ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. మరి కౌన్సిల్లో ఏదైతే ప్రతి నెల కౌన్సిల్కి వస్తాయో, కౌన్సిల్ ఏదైతే సిఆర్ చేస్తుందో అది శానిటేషన్ వర్కర్స్ విషయం కావచ్చు, పర్మనెంట్ వర్కర్స్ విషయం కావచ్చు, ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, మరి మెయింటెనెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్లు కావచ్చు, మరమ్మతులు కావచ్చు, డీజిల్ కావచ్చు, మరి ప్రతి ఒక్కటి మున్సిపాలిటీకి సంబంధించి మా ఇంజనీర్ సెక్షన్ కానీ, టౌన్ ప్లాన్ సెక్షన్ కానీ ప్రతి ఒక్క సెక్షన్లోన మనకు కౌన్సిల్కి వస్తున్న అంశాలు ఏవేవైతే ఆమోదిస్తున్నామో, సిఆర్ ఏదైతే చేశామో, క్షేత్రస్థాయిలో ఫైల్లో ఏం జరుగుతుంది, సిఆర్ ఏం చేస్తున్నాం, ఆ పిమ్మట ఫైళ్ళల్లో అధికారులు, ఆ సెక్షన్ అధికారులు ఏం చేస్తున్నారు. ఇది ఇంకంతా ముఖ్య కారణం ఏమంటే ప్రజలకు ఒక బాధ్యత. మనకు ఈ నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడికి ఎన్నుకోబడినాక 2 లక్షల మంది నివసిస్తున్న మున్సిపాలిటీ ఈ యొక్క కొత్త జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ. ఈ కొత్త జిల్లాలో అన్నమయ్య జిల్లాలో పెద్ద మున్సిపాలిటీ మందే మదనపల్లి మున్సిపాలిటీ. మరి ముఖ్యంగా సెక్షన్ ఆఫీసర్ అందరినీ కూడా పిలిచి మరి ఈ ప్రజలు ఏదైనా, ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక అవకతవకలు మున్సిపాలిటీలో, మేము అప్పుడు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ ఉన్నప్పుడు ప్రతి మీటింగ్లోన ప్రజలకు సంబంధించి అవినీతి పైన ఎత్తి మేము చూపించేవాళ్ళం, ప్రశ్నించేవాళ్ళం, ప్రజల యొక్క గలాన్ని వినిపించేవాళ్ళం, ఎక్కడికక్కడ నిలదీసేవాళ్ళం, ప్రజాధనం దుర్యం కాకుండా. ఆ పాలన విధంగా కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలపచ్చారో, మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని, రాజంపేట పార్లమెంటు మిథున్ రెడ్డి గారిని అవినీతి రహిత పాలన అందించాలని దానిలో భాగంగానే ఈరోజు ప్రతి నెల కూడా ఇదే విధంగా ఎమ్మెల్యే సమక్షంలో జరగడం జరుగుతుంది. అసలు ఏమి ఆధారపడకండి, మరొక్కసారి శాసనసభ్యుని తరపున, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారి తరపున, అదేవిధంగా మంత్రి గారు రామచంద్రరెడ్డి గారి తరపున పట్టణ ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. ఏ సెక్షన్లోనా మీకు ఏదైనా లంచాలు అడిగితే ధైర్యంగా మీరు వచ్చి
మా యొక్క ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ కానీ మాకు కానీ డైరెక్ట్గా మీరు వచ్చి చెప్పచ్చు. మేము ఖచ్చితంగా మీడియా తరఫున చెప్తున్నాం, గత పాలన మాదిరి కాదు, గత ప్రభుత్వ పాలన మాదిరి కాదు. మరి గత ప్రభుత్వంలో ఇక్కడున్న పాలకులు సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి మరి ప్రతిపక్ష పార్టీ నాయకుడు డెంగీలో ఫస్ట్ శానిటేషన్ లాస్ట్ అని కితాబు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడున్న పాలకులు ఇచ్చారంటే వాళ్ళ పాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా కాకుండా ప్రజల మన్నలను పొందాలి. 35కు 33 పట్టం కట్టారు కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా 35 కైవసం వైఎస్ఆర్ పార్టీ చేసుకోవాలంటే మెరుగైన సర్వీస్ ఇవ్వాలి కాబట్టి, మెరుగైన పాలన ఇవ్వాలి కాబట్టి, అవినీతి రహిత పాలన ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే లాంటి నాయకుడు ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మున్సిపాలిటీలో ఒక చిన్న పేపర్ కూడా ₹1 బిల్లు కాడి నుంచి ₹1,00,000 కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు తనే దగ్గరుండి చూసుకుంటున్నారంటే ప్రజలకు నమ్మకం, ప్రజల ధనం దుర్యం కాకనే దానిలో భాగంగా. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా అదే ఏర్పడకండి. మీకు ఎవరైనా ఏ సెక్షన్లో అయినా అడిగితే నిర్భయంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ చైర్మన్ దృష్టికి కానీ మేమంతా డైరెక్ట్గా చెప్తున్నామంటే మేము చేయి జాపం. ప్రజలు ఏ అర్జీ వచ్చినా చేయి జాపం. మేము ఎప్పుడు కూడా ప్రశ్నించే వాళ్ళం. మేము ఎప్పుడు ఇలా మా చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇలాగ ఉండదు. కాబట్టి దారుణంగా అవినీతి రహిత ఎమ్మెల్యే, అవినీతి రహిత చైర్పర్సన్, అవినీతి రహిత కౌన్సిలర్స్ కావచ్చు, వైస్ చైర్మన్. కాబట్టి దారుణంగా చెప్తున్నాం, ఎవరైనా కూడా పలానా సెక్షన్లో మేము ఇంత ఇచ్చి పని చేసుకున్నాం, పలానా సెక్షన్లో ఇంత ఇచ్చి మేము పని చేసుకున్నామంటే నిర్భయంగా రాండి, వాస్తవాలతో రావండి. మేము వెంటనే మన అధికారుల పైన కానీ ఆ సెక్షన్ పైన కానీ మేము చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఎక్కడ కూడా ఆ యొక్క దుర్వినియోగం కాకుండా చూస్తామని కూడా తెలియజేస్తున్నాం. యూనిఫామ్ ధరించని సచివాలయ సిబ్బందికి హాజరు పట్టికలో సెలవు వేయాలని మదనపల్లె ఆర్డీఓ మురళి అడ్మిన్ సెక్రటరీలను ఆదేశించారు. నేడు మదనపల్లె పట్టణంలోని రామారావు స్కూల్ నందున్న 3 సచివాలయాలను ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బందిని పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఆస్తి, నీటి పన్ను బకాయిలు వసూలు చేయడంలో వెనుకబడి ఉన్నారని, వాటిని వసూలు చేయాలని తెలిపారు. అదేవిధంగా వారికి ఇచ్చిన టార్గెట్లను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఉమెన్ పోలీసులు మహిళా గ్రూపుల సమావేశాలకు హాజరై అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. గ్రూప్ మెంబర్స్ అది ఇన్వాల్వ్మెంట్ అదే అడగల. అందుకే రికవరీ అడిగితే మీకు అన్నీ వచ్చేస్తాయి. రికవరీకి చార్టింగ్ మీకు కట్టే తీసుకుంటే అన్నీ అప్పుడు చెప్తాను. బ్యాంకింగ్ సీఏ ప్లేయర్ ఎన్ని రకాల లోన్స్ మీకు ఎంత తీసుకున్నారు ఇన్వాల్వ్మెంట్ కాదని కాదు. ఎందువల్ల ఇది నిజంగా అమ్మాయిలు డబ్బులు అయితే కట్టా ఉన్నారు. వాళ్ళ డబ్బులు పొద్దు చేసుకుని డబ్బులు ఇచ్చి ఇప్పుడు చెప్పు కదా వాళ్ళు ఏం చెప్పు ఏమైనా లోన్ ఇచ్చినా కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. మీరు ఏమైనా డబ్బులు ఇది పోతానే అసలు ఏం డిస్కస్ చేస్తున్నారు అప్లికేషన్ రెస్పాండ్ నువ్వు ఉంది పబ్లిక్ మీకైతే లేదు ఇష్టం అప్లికేషన్ ఎవరు డ్రెస్ లేదంటే నువ్వు కూడా ఉంటే ఇంట్లో పెట్టుకుంటారా? అంటే వీళ్ళంతా వేసుకుంటుంది ఏమంటున్నారు డ్రెస్ కూడా ఇచ్చిన తర్వాత ఎంతమంది మీకే తెలియదు పెట్టాలి కదా, ఎప్పుడో పెట్టాల్సింది పెట్టండి. అందుకే నువ్వు పిల్లలు ఉద్యోగం చేయాలి అంతే కదా. నీకు ముఖ్యమంత్రి ప్రారంభించిన పర్సంటేజ్ ఆఫ్ ది క్రైమ్ రేట్ తగ్గదు. ఇంతమంది మహిళా పోలీసులు కొంచెం తగ్గదు కదా. ఇంకా పెళ్ళి రోజు 50 పేపర్లు మీరమ్మా మీరు ఏం చేస్తారు? ఎవరికి వస్తాయి అంటే డిమాండ్ చెప్పేది చెప్తాను.
జనరల్గా వాళ్ళు సార్ రెగ్యులర్గా అమౌంట్ కొంతమంది ఎలా పే చేయని వాళ్ళు ఏదైనా ఇష్యూస్ వాళ్ళు మాట్లాడుతుంటారు సార్ వచ్చినప్పుడు మాకు ఒక గ్రూప్కి ఇక్కడ ఆన్లైన్ కావాలి 8 months అయిపోయింది వచ్చి సార్ అంటే కోర్టులో కేసు నడుస్తాను సార్. సార్ కోర్టులో కేసు నడుస్తాను సార్, వేసుకోకూడదని స్టే ఇచ్చినారు సార్. యూనిఫామ్కి యాక్సెసరీస్ అన్నీ కూడా వచ్చినాయి సార్, షూస్, విజిట్ కార్డ్ అన్నీ సార్. స్టే ఉంది సార్, యూనిఫామ్ వేసుకోకూడదు అనేసి. రిసెప్షన్ డ్యూటీ వేస్తారు సార్ ఒక రోజు ఒకరికి. సో రిసెప్షన్లో సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఏవో చెప్తారు చేసుకుంటాము ఏం కేసులు డీల్ చేశారు చెప్పండి సార్. డొమెస్టిక్ వైలెన్స్ కేసు సార్ వార్డులో ఇప్పుడు వరకు చేసినా సార్. మా వార్డులో ఎఫ్ఐఆర్ ఫైల్ అనేది ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు సార్. సో సార్ ఒక 12 ఒకరికి 11 అలా ఉంది సార్. బాగానే ఉంది సార్. ఉంది సార్. వాళ్ళకి ఒక 250 అలా ఈరోజు ఈ వార్డు సెక్రటరీ సచివాలయాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉండే ఏదైతే సచివాలయానికి ఉండే వాళ్ళకి ఉండే హౌస్ హోల్డ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఉండే స్టాఫ్ కూడా ప్లస్ వాలంటీర్స్ కలిపి వాళ్ళకి ఏమైతే టార్గెట్ ఇచ్చామో 100% వాళ్ళు అచీవ్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూసిన 3 సచివాలయాలు కూడా వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేమి వాటర్ ట్యాక్స్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇన్ టైంలో చేయమని చెప్పి సూచనగా ఇవ్వడం చెప్తాను. ఏదైనా సరే క్యుములేటివ్ వర్క్ చేయమని చెప్పి వాళ్ళకి అందరూ చెప్తున్నాము. వేస్ట్ టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు. వచ్చినప్పుడు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలా, వాళ్ళ స్థితిగతులు అవగాహన చేసుకోవాలి. ఏదైతే మనం హౌసింగ్ ఇచ్చామో ఆ ప్రోగ్రెస్ కూడా ఇంప్రూవ్ చేయాలనేది ముఖ్యంగా ఈ మహిళా పోలీసులు ఉన్నారు. వాళ్ళు కూడా మహిళల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. సమ్మర్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలా, గ్రూప్ మీటింగ్స్కి అటెండ్ కావాలి. వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పి ఏదైనా వాళ్ళ జీవనోపాధి కూడా పెంచుకునేదానికి వాళ్ళు సహకరించాలి. కాబట్టి నేను కోరేది ఏమంటే వీళ్ళందరినీ కూడా మీరు అందరూ కూడా టెక్నికల్ పర్సన్స్, క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. టైం అనేది వేస్ట్ చేసుకోకుండా అందరూ కూడా వర్క్ నేర్చుకుంటే పని చేస్తే మంచి పేరు ఉంటుంది అనేది ముఖ్యం. వీళ్ళకి ఈరోజు చెప్పడం జరిగింది. ఎవరైతే డ్రెస్ కోడ్ లేదో గవర్నమెంట్ ఒక డ్రెస్ కోడ్ ఇచ్చింది, ఆ డ్రెస్ కోడ్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ టైం అట్లా ఉంటే కూడా వాళ్ళకి ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జాతీయ రహదారి 42 నిర్మాణంలో కొంతమంది భూ యజమానులు తమ పొలాల్లో రహదారి వెళ్లకుండా దారి మళ్లించే యత్నం చేసినట్లు తమ దృష్టికి రావడంతో పరిశీలించడానికి రావడం జరిగిందని సెంట్రల్ వక్ఫ్ బోర్డు కౌన్సిల్ సభ్యులు హనీఫ్ అలీ తెలియజేశారు. ఇందులో భాగంగా నేడు తంబళ్లపల్లె నియోజకవర్గం బురకాయల కోట వద్ద వక్ఫ్ బోర్డు భూములను ఆయన పరిశీలించారు. ఈ సమావేశంలో చెల్లపల్లి నరసింహారెడ్డి, అజమతుల్లా ఖాన్, ఫరీద్ ఖాన్ పాల్గొన్నారు. అనంతరం మదనపల్లె పట్టణంలోని బీజేపీ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి గృహం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు తమ పొలాల్లో రహదారి వెళ్లకుండా తప్పుదోవ పట్టించినట్లు తెలిసిందని, దీనిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి, మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గతంలో ఎక్కడ కేటాయించారో అక్కడే రహదారి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేంద్ర వక్ఫ్ బోర్డు సభ్యులు తంబళ్లపల్లి నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ హైవే
पहले ही हमारे नरसिम्हा रेड्डी जी, जो हमारे बहुत पुराने साथी हैं, उनका आदेश हुआ कि यहाँ पर बहुत बड़ा इशू हो रहा है मस्जिद की। तो 3 एकड़ 36 गुंठे की कुछ ज़मीन है, वो लैंड जो है ये नेशनल हाईवे की जो रोड बन रही है चेन्नई तक, उसमें जा रही है। तो मैं इमीडिएट यहाँ पर आया। तो फरीद भी इससे पहले मेरे साथ जनरल सेक्रेटरी रहे हैं। मदनापल्ली वैसे कई बार आया हूँ मैं, चुनाव में भी आया था। जो भी मस्जिद की जगह हो या दरगाह हो या कब्रस्तान हो या आशुरखाना हो, वो अगर प्राइवेट भी होता है तो वक्फ बाई यूज़र की तारीख में आता है, नंबर 1। नंबर 2, इसमें ये है कि 2014 के बाद, 2014 के बाद जब से केंद्र में मोदी जी की सरकार आई है, तब से सेंट्रल वक्फ काउंसिल में जो काम है वो सबके सामने है, क्योंकि पहले ये भी पता नहीं होता था कि कोई सेंट्रल वक्फ काउंसिल है। आंध्र प्रदेश का तकरीबन 5 बार, आंध्र प्रदेश वक्फ बोर्ड का 5 बार इंस्पेक्शन हो गया। इसी तरीके से देश की हर स्टेट का इंस्पेक्शन, और वहाँ पर जो भी इंक्रोचमेंट हो रहा है या जो भी चीज़ होती है उसका वो करें। और सबसे बड़ी बात यह है कि गवर्नमेंट ऑफ इंडिया, प्रधानमंत्री के आदेश पर गवर्नमेंट ऑफ इंडिया के खर्चे पर सारे हिंदुस्तान का, सारे देश का वक्फ बोर्ड का जो रिकॉर्ड है 100% डिजिटलाइजेशन का काम मुकम्मल हो गया। और अब सारे देश में GIS, GI टैग, GPRS मैपिंग का काम चल रहा है पूरे देश में, ताकि जो प्रॉपर्टीज़ तकरीबन सारे देश में अगर आप देखेंगे पिछले हुकूमतों में 80% प्रॉपर्टीज़ हमारे पास बाकी नहीं रहे, वक्फ प्रॉपर्टीज़। कहीं पे स्टेट गवर्नमेंट का कब्जा है, जैसा अभी एक रिप्रेजेंटेशन आया उसमें यही बताया जा रहा है कि आंध्र प्रदेश में मैक्सिमम जो लैंड है स्टेट गवर्नमेंट के कब्जे में है, वक्फ लैंड। तो उसी तरीके से सारे देश में है ये बात। और प्राइवेट इंक्रोचमेंट्स भी है, तो 80% प्रॉपर्टी हमारी चली गई। तो उसको फिर हम उसके बाद 2019 में एक रेंट एंड लीज रूल्स पास करके उसमें अब 100 टेबल कोई ज़मीन नहीं दे सकता वक्फ लैंड, तो वो भी समझो अब काम हुआ है। और पूरा मैपिंग का भी काम चल रहा है सारे देश में। और प्रधानमंत्री स्पेशली उसमें ये वक्फ लैंड पर हॉस्पिटल बनाने के लिए, स्कूल बनाने के लिए, कॉलेज बनाने के लिए और सद्भावना मंडप जैसा शादी घर है या कम्युनिटी सेंटर है, वो बनाने के लिए 100% ग्रांटिंग इनेट दे रहे हैं। अभी कर्नाटका में 110 करोड़ रुपए की ग्रांट इनेट सैंक्शन हुई है। यानी वो ग्रांट इनेट तो मिल जा रही है, लेकिन उसका जो लाभ होगा, उसका जो फायदा होगा स्टेट वक्फ बोर्ड या मुतवल्ली को होगा। उसी से भी तेलंगाना में 883 करोड़ की लागत से 42 माइनॉरिटी रेसिडेंशियल स्कूल्स ऑलरेडी कंस्ट्रक्ट हो चुके हैं। अभी 200 स्कूल कंस्ट्रक्शन करने का समझो प्रोग्राम है वहाँ पर। तो ये पूरा सारे देश में रहा। अभी सारे देश में 75 यानी आज़ादी का महोत्सव जो चल रहा है, उसमें 75 वक्फ प्रॉपर्टीज़ पर इंटरनेशनल स्टैंडर्ड के पार्क्स आंध्रा में भी हो रहे हैं वो, तो आंध्रा में भी गुंटूर और विजयवाड़ा में हो रहे हैं वो, तो उसमें 75 पार्क बिल्ड हो रहे हैं वो, जो 4 से 5 करोड़ की लागत से होंगे। तो उसका भी जो फायदा होगा वक्फ बोर्ड को होगा। तो अभी जो इशू आया है वो मस्जिद की ज़मीन का इशू है। और वो ये जो मस्जिद है बुर्रा कैला कोटा की, वो सिर्फ और सिर्फ वो जो नर्सरी को दिए हैं उसके किरायों पे पूरी मस्जिद चल रही है। तो ये इशू सीरियस है, क्योंकि पहले जो प्रोग्राम बना था वो सीधी आमतौर पे नेशनल हाईवे बाहर से निकल के चले जाती है, लेकिन ये गांव में से लाके फिर फिराने का मतलब ये है कि एक पेट्रोल पंप को जो एक MLA का है, मैं सुना हूँ, उसकी खातर ये राउंड अबाउट हो रहा है। तो वैसा नहीं होगा। बराबर हम नितिन गडकरी जी जो ये मिनिस्टर है, हमारे सेंट्रल मिनिस्टर है, उनसे भी नुमाइंदगी करेंगे। और ऑलरेडी किशन रेड्डी जी जो केंद्र में मंत्री हैं हमारे,
ऑलरेडी समझे यहाँ के कलेक्टर को भी लिख चुके हैं और उसके अलावा नितिन गडकरी जी को भी लिखेंगे। तो जो भी वक्फ प्रॉपर्टीज़ है या मस्जिद की प्रॉपर्टी है वो प्रोटेक्शन करना हमारे ये सेंट्रल गवर्नमेंट कमिटेड है और सेंट्रल वक्फ काउंसिल कमिटेड है। तो उसी सिलसिले में मैं यहाँ पर आया था और पूरा इंस्पेक्शन हुआ, कुछ रिप्रेजेंटेशन भी आए हैं। तो जो भी चीज़ हमको आई है वो ऐसा नहीं है कि खाली लिए ख़त्म करने का नहीं है, बल्कि 100% वो काम मुकम्मल करने का वादा करता हूँ। ఈరోజు కేంద్ర వక్ఫ్ బోర్డు సభ్యులు శ్రీ హనీఫ్ అలీ గారు మన ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా 42 జాతీయ రహదారి ఏర్పాటు విషయంలో ముందు ఏదైతే రహదారుల అధికారులు ఏ లైన్ అయితే అలైన్మెంటు నిర్ణయం చేశారో దాన్ని మార్చి కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసం దాన్ని మార్పు చేసి అక్కడ ఉన్నటువంటి మసీదు భూములు పోయే విధంగా వాళ్ళు చర్య తీసుకోవడం జరిగింది. అదే రకంగా అంగళ్ళు, కురుబలకోట, తెట్టు ఈ మార్గంలో కూడా మొదట ఇచ్చినటువంటి అలైన్మెంట్ని కాదని కొంతమంది వాళ్ళు డబ్బు ఇచ్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి పద్ధతిలో అలైన్మెంట్ మార్చుకోవడంతో వాళ్ళు కూడా రైతులంతా కూడా వచ్చి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రులు గడ్కరీ గారికి ఇవ్వడం జరుగుతుంది. వారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ రైతులకు కానీ అక్కడ మసీదు భూమిని కానీ కాపాడడానికి రైతుల భూముల్ని ఆ రకంగా నష్టపోకుండా చూడడం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి వాళ్ళతో మాట్లాడడానికి వారు ఈరోజు రావడం జరిగింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వక్ఫ్ బోర్డు భూములు అన్యక్రాంతమయ్యాయని, వాటిని కాపాడాలని సెంట్రల్ వక్ఫ్ బోర్డు కౌన్సిల్ మెంబర్ జనాబ్ హనీఫ్ అలీకి మదనపల్లె టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు పఠాన్ కాదర్ ఖాన్ విన్నవించారు. నేడు మదనపల్లె పట్టణంలోని బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి గృహానికి విచ్చేసిన హనీఫ్ అలీని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ కాదర్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 65,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయని, వాటిలో 35,000 ఎకరాలు అన్యక్రాంతమయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, బీజేపీ ముస్లిం మైనారిటీ నాయకులు అజమతుల్లా ఖాన్, ఫరీద్ ఖాన్, షేక్ మహబూబ్ పీర్ పాల్గొన్నారు. ఫైల్ ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్ మెంబర్ గారు హనీఫ్ అలీ గారు మదనపల్లికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మదనపల్లి, తమ్మడపల్లి, అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మదనపల్లిలో శ్రీ చల్లపల్లి నరసింహారెడ్డి గారి ఇంటి దగ్గర రావడంతో విషయం తెలుసుకున్న నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డ్ ఆస్తులను, అన్యాక్రాంతమైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ చేయాలని స్వాధీనం చేసుకుని వక్ఫ్ బోర్డ్ భూములు కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 65,000 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఉన్నాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వ రికార్డు ప్రకారం 35,000 ఎకరాలు అన్యాక్రాంతమైనాయి, మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా పెద్దానికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్యాక్రాంత భూముల వివరాలు కూడా సమర్పించడం జరిగింది. మీరు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా, మంత్రి ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించాలని సవినంగా కోరడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఈ అన్యాక్రాంతమైన భూములను ఏ ప్రభుత్వం వచ్చినా కాపాడలేకపోతున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఈ చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఈయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మదనపల్లె బీసీ కళాశాల బాలికల వసతి గృహం వార్డెన్ షాహీనాను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గిరీష ఆదేశాలు జారీ చేశారు. నేడు ఈ మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు విడుదల అయ్యాయి. వారం రోజుల క్రితం మదనపల్లె పట్టణంలోని హంద్రినివా కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహాన్ని ఆర్డీఓ మురళి ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలో విద్యార్థినులు వసతి గృహంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. ఈ తనిఖీకి సంబంధించిన పూర్తి నివేదికను
ఆర్డీఓ జిల్లా కలెక్టర్కు పంపడం జరిగింది. ఆర్డీఓ నివేదికను పరిశీలించిన కలెక్టర్ ఈ మేరకు వార్డెన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరు మీ సార్ ఎవరు మరి ఇంకా నేను అనుకుంటున్నాను ఆఫీస్ చేస్తే ఆవిడ పెట్టేస్తే ఎట్లా నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి కదా ఆడ పడేసినావు ఇంకోమన్నా చెప్పండి ఏమన్నా త్రీ మంత్స్ 4 months ఒకసారి క్లీన్ చేస్తారు. అది కూడా మీరు అడిగితే అది ఆల్రెడీ 4 days బ్యాక్ చెప్పినాను సార్. మేము ఇలా చేస్తే మేము తీసుకెళ్తాము అంటే సమస్యలన్నీ చెప్పండి ఇప్పుడు పరిష్కారం వేడుకుంటే ఇప్పుడు మేము ఏం చెప్పినాం సార్. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ ఉన్నారా ఎవరన్నా ఎవరు లేని చూడు ఎంత లాగలేనికి అయితేమా అంటే ఒక్కొక్క రూమ్ కి 2 ఇచ్చినారు సార్. స్నానం ఒకటి ఇంకా వాష్రూమ్స్ వెళ్ళడం అంటే ఒకే లైట్ ఉందమ్మా మొత్తానికి. బాగుండట్లేదు ఇంకేంటో చెప్తారు ఇంకే తెచ్చి బయట చెప్తారు. ఒక రూమ్ చూసాను ఒక రూమ్ అరే నాకే కంటిన్యూ చేస్తాను. నూనె ఎంత చెప్పు ఆరోగ్యం చెప్తాను. నూనె అంతేనా వచ్చిన గుడ్డు మొదటి తర్వాత కాకపోతే దాని తర్వాత చెప్పదు కదా ఇంతమందికి ఒక ఫ్యామిలీ మామూలు చేస్తారా బాత్రూమ్ ఉంటారా చెప్పుకోవాలి ఇంకేం ఫ్యామిలీ ఎలా చెప్పు ఏదో రాసుకుంటే ఇల్లు లేదు వీళ్ళు చెప్పలేరు సార్. వీళ్ళు చెప్పలేరు సార్, బెదిరిస్తారు మళ్ళీ. గతంలో కూడా అంతా ఉంది చెప్పమ్మా చెప్పు మదనపల్లె మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్ మరిన్ని జన్మదినాలు జరుపుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు.
నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని టీడీపీ కార్యాలయం నందు టీడీపీ నాయకులు ఆయన జన్మదినాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, దొమ్మలపాటి యశస్వి తేజ, ఆర్జే వెంకటేష్, మేకలరెడ్డి శేఖర్, ప్రభాకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావేత్త, మంచి మనిషి జోళ్లపాలెం భవానీ ప్రసాద్ రెడ్డి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగిందన్నారు. అన్నదే ఉంటుంది చూడు అరుణ్ కొంచెం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. భవానీ ప్రసాద్ గారు చిన్న వయసులోనే విద్యా సంస్థలను స్థాపించి జ్ఞానోదయ స్కూల్లో అనేక మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తి. అదే మాదిరిగా కౌన్సిలర్ అయి మున్సిపాలిటీలో ఉపాధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు. ప్రజలకు చాలా బాగా సేవ చేశారు. భవిష్యత్తులో ఆయన మదనపల్లి మున్సిపాలిటీకి భవిష్యత్తులో మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కాణిపాకం ఆలయంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామని ఈవో సురేష్ బాబు తెలిపారు. నేడు చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవోగా సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈయన వెంట ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఏఈఓలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులు ఎండలకు ఇబ్బందులు పడకుండా చలువ మెట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వామివారి లడ్డు ప్రసాదం నాణ్యత, బరువు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెనూ ప్రకారం నాణ్యమైన అన్నప్రసాదాన్ని భక్తులకు అందించాలని సూచించారు. నేను గత 19వ తారీఖు ఇక్కడ యువగా ఛార్జ్ తీసుకున్నాను. అయితే అంతకుముందు ఇక్కడ అన్నదానంలో భక్తులు చాలామంది అరగంట 30 గంటలు కూడా వెయిట్ చేయడం అనేది గమనించడం జరిగింది. అంతకుముందు 11 గంటలకి అన్నదానం స్టార్ట్ చేసేవాళ్ళు, 3:30 వరకు పెట్టేవాళ్ళు. అలా కాకుండా 1 అవర్ బిఫోర్గా చేసినట్లయితే లైన్లలో ఎక్కువ మంది నిలబడకుండా ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు దర్శనానికి వచ్చిన వాళ్ళు వెంబడే వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోయినట్టయితే వాళ్ళకు కూడా యాత్రకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఉద్దేశంతో కొంతమంది నేను మా స్టాఫ్ అందరం కూడా డిస్కస్ చేసేసుకొని మార్నింగ్ 10 o'clockకి ఈ అన్నదానం స్టార్ట్ చేసే విధంగా ఏర్పాటు చేశాము. ఇప్పుడు మీరు లైన్ చూశారు, ఎక్కడ కూడా ఖాళీగానే ఉంది, వచ్చినట్టు తిని వెళ్ళిపోతున్నారు, వెయిటింగ్ అనేది లేకుండా. ఎందుకంటే అట్లా వెయిటింగ్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు యాత్రకు వెళ్ళేవాళ్ళు, ట్రైన్లకి బస్సులకు వెళ్ళేవాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకున్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు పైన వెయిటింగ్ హాల్ ఒకటి ఖాళీగానే ఉంది, దాన్ని కూడా సెకండ్ హాల్ కింద అన్నదానం కింద ఉపయోగిస్తాము. కొత్తగా అన్నదానం పూర్తి అయ్యే వరకు కూడా లోపల ఇక్కడ కింద 150 మంది పడుతున్నారు. పైన కూడా ఎక్కువ మంది ఉన్నట్లయితే మన ఉత్సవాలప్పుడు కానీ మిగతా పండుగ రోజుల్లో కానీ ఎక్కువ మంది ఉన్నట్లయితే దానికి బఫే సిస్టమ్ కూడా ఏర్పాటు చేసేసి భక్తులకు త్వరగా వాళ్ళకి కొంతమంది చాలామంది కూడా దూర ప్రాంతానికి వస్తుంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. తెల్లవారుజామున దర్శనానికి వచ్చేసి వెయిటింగ్ అంటే 5 hours 6 hours లంచ్ కోసం వెయిట్ చేయాల్సిన పద్ధతి కూడా లేకుండా 10 o'clock మనం భోజనం రెడీ చేసినట్టయితే బాగుంటుంది ఉద్దేశం ఇప్పుడు సిస్టమ్ ఏర్పాటు చేశారు. రెండు పక్కల కూడా వాళ్ళకి బఫే సిస్టమ్ ప్లస్ కూర్చునే విధంగా ఎవరికి ఏది కన్వీనియంట్ అయితే వాడుకునే విధంగా
యాత్రికులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మనం మెనూ ప్రకారంగా బోర్డు ఒకటి ఏర్పాటు చేసేసి మెనూలో ఏమైతే ఉంటాయి రాష్ట్రంలో ఈరోజు మనం ఏమైతే భక్తులకు భోజనంలో పెడతామో అది మాత్రం ఉండాలని ఏర్పాటు చేశాము, అది కూడా చేస్తున్నాము. అయితే ఇంతకుముందు టోకెన్ సిస్టమ్ ఉంది ఇక్కడ, ఇది జనాలు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది. అలా కాకుండా మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారంగా బయోమెట్రిక్ కంపల్సరీగా యాత్రికులు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో భోజనం చేయడానికి వాళ్ళు కంపల్సరీగా థంబ్ ఇంప్రెషన్ తోటి చేసేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే బయోమెట్రిక్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అయితే ఏమవుతుందంటే ఏ యాత్రికులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది మనకు తెలిసిపోతుంది. అది ఏర్పాటు చేస్తున్నాను. అది ఏర్పాటు చేసినట్లయితే ఒరిజినల్గా రోజు తినేవాళ్ళ లేదు లేకపోతే దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ ఏంటి అనేది ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా సలహాలు సూచనలు కూడా పుస్తకం కూడా మన హెల్ప్ లైన్ దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా భక్తులు మీ యొక్క సలహాలు సూచనలు ఏదైనా ఉన్నట్లయితే ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఎటువంటి భక్తులు కూడా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా సర్ప్రైజ్ చెక్ చేయటం కానీ మేము కానీ మా స్టాఫ్ కానీ మా చైర్మన్ గారు కానీ మేము కానీ అందరం కూడా చేస్తున్నాము. కాబట్టి యాత్రికులు కానీ అట్లా ప్రెస్ మీడియా వారు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా మాతో సహకరించి భక్తులకు సేవకు మనం అంకితం అవుతామన్న భావంతో పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మున్సిపాలిటీకి వివిధ పనులపై వచ్చే ప్రజలను గంటల తరబడి వేచి ఉండేలా చేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా హెచ్చరిక. మదనపల్లె మున్సిపాలిటీ చైర్పర్సన్ చాంబర్ నందు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. యూనిఫామ్ ధరించని సచివాలయ సిబ్బందికి హాజరు పట్టికలో సెలవు వేయండి. మదనపల్లె ఆర్డీఓ మురళి ఆదేశం. పట్టణంలోని 3 సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి పలు సూచనలు చేసిన ఆర్డీఓ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.